సో, ఇప్పుడు మనం రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సీఎస్ఎస్‌లో అవి చూద్దాము. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఈ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది జెడ్ ఇండెక్స్ అనమాట. సో, జెడ్ ఇండెక్స్ అనేది ఏంటంటే మార్నింగ్ చూసాం మనం. పొజిషనింగ్ లైక్ మనం ఈ ఎక్కడ ఏ ఎలిమెంట్స్ ఎలా పొజిషన్ చేసుకోవాలో అని చెప్పి. సో, ఈ జెడ్ ఇండెక్స్ అనేది ఏంటి అంటే అలా పొజిషన్ చేసుకున్న ఎలిమెంట్‌లో ఏది ఫస్ట్ డిస్‌ప్లే అవ్వాలి, ఏది లాస్ట్ డిస్‌ప్లే అవ్వాలి, ఒక డిజైనింగ్ కోసం క్రియేట్ చేయబడిన ఇండెక్స్ అనమాట. లైక్ మనం పొజిషన్‌లో చూడొచ్చు. డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి పేరెంట్ పేరెంట్ ఎలిమెంట్‌కి రిలేటివ్‌గా లైక్ కొంచెం స్పేస్ ఇచ్చి దానికి ఏదైతే ఉందో దానికి అడ్జసెంట్‌గా క్రియేట్ చేయడం అలా చూసాం. బట్ అలా కాకుండా ఒక మంచి డిజైన్ లాగా క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ జెడ్ ఇండెక్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో, జెడ్ ఇండెక్స్ అనేది రూట్ ఎలిమెంట్ యొక్క వాల్యూస్‌తో ఫాలో అవుతుందనమాట. నాన్ ఎలిమెంట్స్ ఏవైతే మనం నాన్ పొజిషన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ బై డిఫాల్ట్ పొజిషన్ అనేది స్టాటిక్‌తో క్రియేట్ అయ్యి ఉంటాయో వాటిని ఇదేమి కదపదనమాట. అండ్ ఏవైతే మనం డిఫరెంట్ పొజిషన్స్ లైక్ అబ్సొల్యూట్ గాని, రిలేట్ గాని అండ్ ఫిక్స్డ్ గాని, స్టాటిక్ గాని ఇవి యూజ్ చేసామో వాటిని ఈ జెడ్ ఇండెక్స్‌తో మానిప్యులేట్ చేసి ఆ ఎలిమెంట్స్‌ని మనకు తగ్గ పొజిషన్‌లో ప్లేస్ చేసుకోవచ్చనమాట. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. చూడండి. ఇది ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసామనమాట మనం. ఈ ఇలా ఇక్కడ ఈ హెచ్‌టిఎంఎల్ కోడ్ ఏదైతే ఉందో నేను దీంట్లో 3 కంటైనర్స్ అనేవి క్రియేట్ చేశాను ఫస్ట్. ఒకటేమో గ్రీన్ బాక్స్, రెండోది బ్లూ బాక్స్, మూడోది రెడ్ బాక్స్. ఈ రెడ్ బాక్స్ అనేది నాన్ పొజిషన్. అంటే దీనికి నేను ఎలాంటి పొజిషన్‌కి సంబంధించిన ప్రాపర్టీ అప్లై చేయలేదు. సో, బై డిఫాల్ట్ దీనికి స్టాటిక్ పొజిషన్ ప్రాపర్టీ అప్లై అయిపోతుంది. ఈ బ్లూ బాక్స్‌కి ఇంకా గ్రీన్ బాక్స్‌కి నేను డిఫరెంట్ పొజిషన్స్ అప్లై చేశాను సీఎస్ఎస్ స్టైలింగ్‌లో. అవేంటో చూద్దాం. సో, ఇక్కడ చూస్తే మీరు బ్లూ అండ్ గ్రీన్ కి నేను పొజిషన్ అనేది అబ్సొల్యూట్ ప్రొవైడ్ చేశాను అనమాట. అంటే ఏవైతే కంటైనర్ ఉన్నాయో ఈ కంటైనర్ బాక్స్ ఇవి డిఫరెంట్ లైక్ కంటైనర్ లోపల ఐటమ్స్ కింద క్రియేట్ అవ్వలేదు. ఇవే కంటైనర్స్ కింద క్రియేట్ అయింది కాబట్టి వీటిని మనము ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో మొత్తం ఎక్కడికైనా సరే మూవ్ చేసుకోవనే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను అంటే దీన్ని అబ్సొల్యూట్ పొజిషన్ కింద పెట్టుకొని వీటికి కలర్స్ అప్లై చేసాం. లైక్ ఒక్కొక్క బాక్స్ కి రెడ్ కి రెడ్ కలర్, గ్రీన్ కి గ్రీన్ కలర్, బ్లూ కి బ్లూ కలర్. అండ్ వీటి పొజిషన్ అబ్సల్యూట్ పెట్టడం వల్ల బ్లూ అండ్ గ్రీన్ కి వీటికి ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేసి లైక్ టాప్ అండ్ లెఫ్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంట్ మీద ఓవర్లాప్ అయ్యేలాగా సెట్ చేసాం అనమాట. మనం ఒకవేళ బాగా సెపరేట్ గా చూడాలి అనుకుంటే ఈ వాల్యూస్ మీద పెంచుకోవడం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు 200 పిక్సెల్స్ ఇచ్చారనుకుందాం. చూడండి. ఇదంతా ఒక ఎలిమెంట్ కింద క్రియేట్ అయింది. బట్ ఇవి రెండు మనం పొజిషన్ అన్నది అబ్సల్యూట్ పెట్టడం వల్ల దీని రిఫరెన్స్ అదే ఇది దీన్ని ఓవర్లాప్ చేసింది. ఈ ఎలిమెంట్ దీన్ని ఓవర్లాప్ చేసింది అనమాట. అంటే నేను ఇక్కడ పెంచొచ్చు కూడా 3 ఇప్పుడు ఈ వెబ్సైట్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క పొజిషన్ లో క్రియేట్ చేసాము అనమాట. అలా మనం ఏవైతే బిగ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నామో వాటిని ఈ పొజిషనింగ్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని మనకి నచ్చిన ప్లేస్ లో మనకి నచ్చినట్టు ఎక్కడున్నా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ ఇంట్లో చేంజెస్ చేద్దాం నార్మల్గా. వచ్చేసింది పొజిషన్.
ఇప్పుడు జెడ్ ఇండెక్స్ యూజ్ చేసి ఏ ఎలిమెంట్ ని మనం ఎలా పొజిషన్ చేసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ గ్రీన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మిడిల్లో ఈ రెండింటి మీద ఓవర్లాప్ అయ్యి నాకు ఇది ఫస్ట్ డిస్ప్లే అవ్వాలి అని చెప్పి నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దానికి మనకి యూజ్ అయ్యే ప్రాపర్టీ జెడ్ ఇండెక్స్. చూడండి ఇక్కడ సేమ్ కోడ్, సేమ్ మనకు అంతా ఒకటే కోడ్ ఉంటుంది. బాక్స్ ఏ సైజ్ లో ఉండాలి, వాటి యొక్క ఫాంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, కలర్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఈ రెడ్ బాక్స్ కి, గ్రీన్ కి, బ్లూ కి ఒక్కొక్క చోట జెడ్ ఇండెక్స్ అనేది యాడ్, వాటికి నెంబరింగ్స్ ఉన్నాయి. ఏ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ నెంబర్ అనేది మనకి ఫస్ట్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఏ నెంబర్ అయితే మనకి తక్కువ వాల్యూ కలిగి ఉంటుందో అది లాస్ట్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక్కొక్క బాక్స్ కి నెంబరింగ్ అనేది ప్రొవైడ్ చేశాను అనమాట. నాకు ఫస్ట్ డిస్ప్లే అవ్వాల్సిన గ్రీన్ కాబట్టి గ్రీన్ కి హైయెస్ట్ వాల్యూ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఆ తర్వాత బ్లూ కి నేను సెకండ్ హైయెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేశాను. నాకు రెడ్ అనేది లాస్ట్ లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను లాస్ట్ లో దీన్ని ప్రొవైడ్ చేశాను అనమాట 1 అని చెప్పి. మనం ఇక్కడ 1 అయినా ప్రొవైడ్ చేసి, లేదంటే అసలు ఏ వాల్యూ ప్రొవైడ్ చేయకపోయినా ఇది ఇంకో ఫైనల్ వాల్యూ లాస్ట్ వాల్యూ కింద తీసుకుంటుంది అనమాట ఇక్కడ డిఫాల్ట్ గా. సో ఇప్పుడు చూడండి, బికాస్ ఆఫ్ ఏదైతే మనం ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేసామో దానికి అలా వస్తుంది అనమాట. కావాలంటే మనం చెక్ చేయొచ్చు. మీకు రెడ్ అనేది ఫస్ట్ రావాలనుకోండి, నేను రెడ్ కి హైయెస్ట్ వాల్యూ ఇచ్చి బ్లూని లాస్ట్ పంపుతాను. 1 2. ఇప్పుడు నాకు రెడ్ అనేది ఫస్ట్ వస్తుంది, గ్రీన్ సెకండ్ వస్తుంది, బ్లూ అనేది లాస్ట్ లోకి వెళ్తుంది అనమాట. చూసారా, రెడ్ ఫస్ట్. ఓకే, ఇది పొజిషన్ మనం దీనికి ఏ పొజిషన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి రెడ్ కి అందుకని ఇది చూపించలేదు రెడ్ ఇండెక్స్ లో. మనం దాని పొజిషన్ కూడా మారుద్దాము, యాడ్ చేద్దాం ఇలాగే డాటర్ అని చెప్పి. ఇప్పుడు మూడింటికి అబ్సల్యూట్ పొజిషన్ అనేది ఫామ్ అయింది అనమాట. సో ఆ స్టాటిక్ వెళ్ళిన తర్వాత మనం కూడా మూమెంట్ ఇచ్చినట్టు మారుతుంది కాబట్టి చూడండి ఇది ఇలా చేంజ్ అయింది. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి. జనరల్ గా అయితే ఇది స్టాటిక్ పొజిషన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ వచ్చి ఎలిమెంట్ అనేది ఇక్కడ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మనం దీనికి కూడా పొజిషన్ అనేది అప్లై చేయడం వల్ల అక్కడ ఈ కాన్ఫిగరేషన్ అంతా మారిపోయింది అనమాట. వీటికి వాల్యూస్ ఉన్నాయి, లైక్ మనం ఏది ముందు ప్రొవైడ్ చేయాలి ఏంటి అని చెప్పి. దీనికి ఎలాంటి వాల్యూ అనేది మనం అసైన్ చేయలేదు రెడ్కి, ఈ రెడ్ బ్లాక్. అందుకనే ఈ వాల్యూస్ ఫస్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ రెడ్ బ్లాక్ అనేది లాస్ట్లో వచ్చింది అనమాట. సో అది మనకు ముందు రావాలి అంటే మనం సింపుల్గా ప్లేస్ చేసుకోవచ్చు. చేస్తాను అంటే 10 పెడదాం. సార్ ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వకుండా నార్మల్ గా ఇస్తే ఇట్లా కనిపించదా సార్? పొజిషన్ ఇస్తున్నా కదా, ఇది ఇచ్చా పొజిషన్. యా సార్, అక్కడ పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చారు కదా, అది ఇవ్వకుండా నార్మల్ గా చేస్తే రాదా సార్ అట్లా? నార్మల్ గా చేస్తే అంటే ఇప్పుడు నేను ఇక్కడ రెడీ తీసేసాను అనుకున్నాను, ఇప్పుడు మీరు అంటే పొజిషన్ ఇవ్వకుండా మామూలుగా వేస్తే వస్తుందా రాదా? ఇది ఇంకా ఫిక్స్ అయిపోతుంది కదా ఈ పొజిషన్ కి స్టాటిక్ గా. అంటే HTML యొక్క ఫ్లో ఫాలో అవుతుంది అనమాట డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లో ఏం చేస్తుంది ఇది, ఈ డాక్యుమెంట్ లో ఫస్ట్ ఏదైతే దీనికి కాన్స్టెంట్ అంటే సార్ ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ అని చెప్పి రెండిటికి ఇచ్చారు కదా, బ్లూ గ్రీన్ కి ఇచ్చాము. అవును, ఇప్పుడు ఒకవేళ పొజిషన్ అనేది మూడింటికి ఇవ్వకుండా ఉంటే నార్మల్ గా ఎలా వస్తుందండి? నార్మల్ అన్ని ఫిక్స్డ్ గా వచ్చేస్తాయి. అప్పుడు చూపిస్తారు అట్లా అబ్సల్యూట్ అని ఇవ్వకుండా నార్మల్ గా
మనం జెడ్ ఇండెక్స్ ఎట్లా యూజ్ చేస్తామో చెప్పండి సార్. అట్లా అడుగుతున్నాను. అదే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఇలా ఇస్తున్నాను అంటున్నారు కదా, ఇది కూడా తీసేయాలి. అంటే సార్ పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేయకుండా ఈ జెడ్ ఇండెక్స్ మీద సార్ చెప్పండి. జెడ్ ఇండెక్స్ అవ్వదు, అలా అవ్వదు. అవును. పొజిషన్ ప్రాపర్టీ కంపల్సరీ ఉండాలి. లేదు అట్లీస్ట్ పొజిషన్ కాకపోయినా వేరే ఏదో ఒక ప్రాపర్టీ ఉండాలి స్టాటిక్ కాకుండా. అలాంటి టైంలో మాత్రమే మనము ఈ జెడ్ ఇండెక్స్ ని అప్లై చేసుకోగలం. ఎందుకంటే మీకు అది మూమెంట్ ఉండాలన్నమాట. ఈ పొజిషన్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, వీటికి మనం ఈ టైప్ ఆఫ్ లైక్ టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ ఇలాంటి వాల్యూస్ ని అప్లై చేయగలుగుతాం. జనరల్ గా స్టాటిక్ గా ఉండే డివ్ కంటైనర్స్ లాంటి వాటికి ఈ వాల్యూస్ అప్లై చేసి వాటిని HTML డాక్యుమెంట్ మీద మూవ్ చేయలేం. చూసారా ఇది? ఇవన్నీ తీసేయడం వల్ల ఏమైంది, ఇది ఫస్ట్ ఇక్కడ ఆక్యుపై చేసేసింది స్పేస్, ఇంకంతే, ఇది ఫిక్స్డ్, ఇది మారదు మనకి డివ్ కంటైనర్ అన్నది. ఈ డివ్ కంటైనర్ నాకు నచ్చినట్టు వెబ్ పేజ్ లో ఈ పక్కన ఈ సెంటర్ లో ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అన్నా మనకి ఆ పొజిషన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుని మనం చేయగలం అన్నమాట. అది మళ్ళీ మన బేస్ మీద ఉంటుంది, లైక్ ఆ పొజిషన్ వాటిలో ఏది మనకి మోస్ట్ సూటబుల్ ఎలిమెంట్ ని మూవ్ చేయడానికి అని చెప్పి. సో దాన్ని బట్టే మనకి ఈ జెడ్ ఇండెక్స్ అన్నది యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇవి యూజ్ చేయాలి, ఈ జెడ్ ఇండెక్స్ యూజ్ చేయాలంటే కంపల్సరీ మీరు ఒక్క స్టాటిక్ తప్ప వేరే ఏ పొజిషన్ అన్నా ఏదో ఒక పొజిషన్ అన్నది ప్రొవైడ్ చేయాలి. రిలేటివ్ కావచ్చు, అబ్సల్యూట్ కావచ్చు, స్టిక్కీ కావచ్చు, బట్ అవి మాత్రం ఉండాలన్నమాట కంపల్సరీ. నేను మార్గం పోను ఇలాగా మార్చుకోవచ్చు మనకు నచ్చినట్టు ఎలిమెంట్స్ రీప్లేస్ కాపీస్ వీటి ఇవి ఉండాలన్నమాట కంపల్సరీ. ఇలా ఈ జెడ్ ఇండెక్స్ యూజ్ చేసుకుని వేటిని ఫ్రంట్ కి తీసుకోవాలి, మోస్ట్ ఫ్రంట్ కి, వీటిని బాగా బ్యాక్గ్రౌండ్ కి పంపించాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. బట్ కంపల్సరీగా ఈ పొజిషన్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకుని మనం ఈ జెడ్ ఇండెక్స్ ని వీటికి అప్లై చేయగలం డివ్ ఎలిమెంట్స్ కి. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ప్రొవైడ్ చేస్తూనే వాటి లోపల ఎలిమెంట్స్ ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అన్నది. ఏం లేదు, ఇది గ్రీన్ ఎలిమెంట్ అయితే ఏదైతే ఉందో ఈ గ్రీన్ ఉంటుంది కదా, గ్రీన్ బాక్స్ లోకి ఇంకొక చైల్డ్ ఎలిమెంట్ కింద పెడతాం మనం. ఈ టూలో ఉంటుంది ఇక్కడ నేను గ్రీన్ బాక్స్ ఏదో క్రియేట్ చేశాను, మళ్ళీ అందులోకి ఒక చైల్డ్ ఎలిమెంట్ ని పెట్టుకొని క్రియేట్ చేశాను. డైరెక్ట్ గా నాకు ఇలా ప్లేస్ అయిపోతుంది అనమాట. ఇలాగ మల్టిపుల్ ఎలిమెంట్స్ ని మనం పొజిషన్ లో పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ వాడుకొని. ఒక్కొక్క దానికి సార్ మీ వాయిస్ కొంచెం కరెక్ట్ గా లేదు. హలో, ప్రాపర్ గా రావట్లేదు సార్ వాయిస్. ప్రాపర్ గా రావట్లేదా? అవును సార్. ఇప్పుడు ఓకే సార్. బానే ఉంది మైక్ సెట్టింగ్ కూడా. ఇప్పుడు బానే వస్తుంది సార్. ఇందాక కొంచెం బ్రేక్ అయినట్టు వచ్చింది, ఇప్పుడు బానే బ్రేక్ వస్తుంది. అయినట్టు ఇప్పుడు బాగానే వస్తుంది కదా. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ ఐ మీన్ లైక్ ఎలిమెంట్స్ ఎలా ప్లేస్ చేస్తాం అనేది సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇలా జెడ్ ఇండెక్స్ యూజ్ చేసుకుని మనం ఏవి ముందు ఫార్వర్డ్ కి తీసుకురావచ్చు,
ఎలిమెంట్స్ అన్న వాటిని ఏది బ్యాక్గ్రౌండ్ కి పంపించవచ్చు అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ సూడో క్లాసెస్. ఈ సిఎస్ఎస్ సూడో క్లాసెస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ మనకి డిఫరెంట్ సూడో క్లాసెస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకునే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అప్లై చేసుకోవచ్చు అని. సో వన్ ఆఫ్ ది కొన్ని మెయిన్ ఏంటి అన్నది చూద్దాం. సూడో క్లాస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ సెలెక్టర్ ఏ ఎలిమెంట్ అయితే అప్లై చేస్తున్నామో ఆ ఎలిమెంట్, ఏ సూడో క్లాస్ అయితే అప్లై చేస్తున్నామో ఆ ఎలిమెంట్ కి ఈ కాలన్ యూజ్ చేసుకుని ఆ సూడో క్లాస్ యొక్క ప్రాపర్టీ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడానికి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. అండ్ ఈ లోపల సిఎస్ఎస్ కోడ్ అనేది ప్రాపర్టీ విత్ వాల్యూస్ తో ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇది సిఎస్ఎస్ సింటాక్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం హోవర్ చూస్తున్నాం. హోవర్ లో అంటే హోవర్ ఆల్రెడీ మీరు చూసారు. ఏదైతే మనం మౌస్ ని ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ ట్యాగ్ ఎలిమెంట్ మీద హోవర్ చేస్తామో డైరెక్ట్ గా అక్కడ మనకి ఆ కలర్ అనేది చేంజ్ అవ్వాలి అని చెప్పి అలా ప్రొవైడ్ చేసాము ప్రాపర్టీ అక్కడ. ఇది కూడా ఇది హవర్ది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఇది ఇక్కడ నేను ఏం చేశానంటే డాక్యుమెంట్ లో ఒక బటన్ అన్నది క్రియేట్ చేశాను, బటన్ ట్యాగ్ వాడుకుని. అందులో ఆ బటన్ కి సమ్ నేమ్ ఇచ్చాను, ఓవర్ మీ అని చెప్పి. అండ్ ఇక్కడ సిఎస్ఎస్ లో ఈ బటన్ ట్యాగ్ కి ఈ ప్రాపర్టీ అప్లై అవ్వాలి. ఇదే ట్యాగ్ అనమాట. ఈ ట్యాగ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, సెలెక్టర్ అన్నాము. అండ్ ఏం ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం సూడో క్లాస్ లో అంటే హోవర్ క్లాస్ అప్లై చేస్తున్నాం. అప్లై చేయగానే దాంట్లో రాస్తున్నాం బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది ఇలా చేంజ్ అవ్వాలి హోవర్ అయినప్పుడు. అండ్ కలర్ అన్నది నార్మల్గా ఉండాలి వైట్ లో, ఒకవేళ హోవర్ అవ్వకపోతే అని చెప్పి రెండు కలర్స్ ఇక్కడ డిఫైన్ చేసుకుని పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ కోడ్ ని బట్టి మనకి ఎప్పుడైతే నేను మౌస్ అన్నది ఇక్కడ హవర్ చేస్తానో చూడండి ఇలా చేంజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది సూడో క్లాసెస్. ఇలా డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కి మనము ఇలాంటి సూడో క్లాస్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫోకస్. ఫోకస్ అనేది ఏంటి అంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉండొచ్చు, లేదా ఏదైనా మనం ఫీల్డ్స్ అనేవి డిఫరెంట్ వెబ్సైట్స్ లో ఫిల్ చేస్తూ ఉండొచ్చు, లేదా కాంటాక్ట్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి చోట్ల ఇలాంటి ఫీల్డ్స్, టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ నేమ్ ఫీల్డ్స్ కానీ ప్రొవైడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక పాన్ కార్డ్ అప్లికేషన్, ఆధార్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకుంటున్నాం అనుకుందాం. సో జనరల్గా మనకి మీకు ఏదైనా చూసుకుంటే ఏం తీసుకోండి, డిఫరెంట్ ఫామ్స్ ఫిల్ చేసే ప్లేసెస్ ఉంటాయి. అక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ వస్తాయి. లైక్ మన 10th ఫిల్ చేయడం కానీ, లింక్డ్ఇన్ ఏదైనా ఉందంటారా, లింక్డ్ఇన్ ఇది ఫీల్డ్.
ఇలా ఫీల్డ్స్ లాట్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇందులో మనం ఏ ఫీల్డ్ అనేది అప్లై చేస్తున్నాం, మన ప్రజెంట్ ఏ ఫీల్డ్ లో ఉన్నాము, ఎక్కడ డేటా అప్లై చేయాలి, ఆల్రెడీ ఎక్కడ డేటా ప్రొవైడ్ చేయాలి, ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నమాట. సో అలాంటి టైంలో మనం అప్లై చేసే డేటా చోట ఆ ఫీల్డ్ అనేది హైలైట్ అవుతూ మనకి డిస్ప్లే అయితే మనకి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా ఆ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి మనం డేటా అప్లై చేయడానికి పాసిబుల్ ఉంటుంది అనమాట. సో అలాగా ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే మనం డేటా ఎంటర్ చేస్తున్నామో అప్లై అది హైలైట్ అవ్వడానికి యూజ్ చేసుకునే ప్రాపర్టీ ఈ ఫోకస్ ప్రాపర్టీ అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు మౌస్ కర్సర్ లో అక్కడ క్లిక్కింగ్ చేస్తారో డైరెక్ట్ గా ఆ ఫీల్డ్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ మీరు డేటా అప్లై చేస్తుంది ఈ ఫీల్డ్ లోనే అని చెప్పి హైలైట్ అయ్యి మనకి సిఎస్ఎస్ ఫామ్ ని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అప్లై చేసాం ఇది ఫీల్డ్. ఇప్పుడు ఈ ఫీల్డ్ మీద క్లిక్ చేయగానే ఇలాగే కలర్ చేంజ్ అయ్యి ఫైల్ అంటే ఇక్కడ ఈ ఫీల్డ్ మీద యూజర్ అన్నవాడు ఫోకస్ చేస్తున్నాడు. సో అతను ప్రజెంట్ ఈ ఫీల్డ్ లోనే డేటా అప్లై చేస్తున్నాడు అని చెప్పి అన్ని మల్టిపుల్ ఫీల్డ్స్ లో చూపించడానికి హైలైట్ చేసి ఈ ఫోకస్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేస్తున్నాం సిఎస్ఎస్ లో. సో ఇక్కడ చూస్తే మీరు కోడ్ లో ఇక్కడ కోడ్ ఉంది. ఏదైతే నేను ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చాను టెక్స్ట్ దానికి టెక్స్ట్ క్రియేట్ చేయాలని చెప్పి ప్లేస్ హోల్డర్ లోని టిక్ ఫోకస్ అని రాసాను. అండ్ ఈ ఇన్పుట్ ట్యాగ్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఫోకస్ అనేది సూడో క్లాస్, దాంట్లో ప్రాపర్టీస్. దాని యొక్క బోర్డర్ అనేది బాక్స్ లో కవర్ అవ్వాలి సాలిడ్ బ్లూతో. ఎప్పుడైతే దాని మీద ఫోకస్ అవుతుందో అని చెప్పి చూపించాను అనమాట. అవుట్లైన్ ఏమీ అక్కర్లేదని చెప్పి రాసుకున్నాం మనం. అంటే మన ఓవర్ లిమిట్ అవ్వకుండా అవుట్లైన్ అలా వచ్చేలాగా ఏమీ అక్కర్లేదు ప్రజెంట్ అని చెప్పి రాసుకున్నాం అనమాట. వన్స్ ఇది రన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్ గా చూపించింది. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ అన్నమాట. యాక్టివ్ అన్న సూడో క్లాస్ దేనికి యూజ్ చేసుకుంటామంటే మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆ యాక్షన్ అన్నది పర్ఫామ్ అయిందా లేదా కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఈ యాక్టివ్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగంటే మీరు ఇంట్లో మీ స్విచ్చెస్ ఉంటాయి కదా, మీరు స్విచ్ ఆన్ చేశారు అంటే అది కిందకుంటే స్విచ్ ఆన్ అయినట్టు, పైకి ఉంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ అయినట్టు. సేమ్ అలాగే ఇక్కడ ఇది నార్మల్ స్టేట్ లో ఒక కలర్ లో ఉంటుంది. అది మీరు వన్స్ దీని మీద క్లిక్కింగ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేశారు అన్న యాక్షన్ పర్ఫామ్ అయింది అని రిప్రజెంట్ చేయడానికి ఈ యాక్టివ్ స్టేట్ ని యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మనకి ఓకే యాక్టివ్ అయ్యింది అని రిప్రజెంట్ చేయడానికి ఇలాగ మనం సెటప్ చేస్తాం అనమాట ఈ యాక్టివ్ అని ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని. సో ఇక్కడ రాసాము బటన్ మీద క్లిక్ అని చెప్పి, అండ్ యాక్టివ్ అయినప్పుడు డార్క్ బ్లూ డిస్ప్లే అవ్వమన్నాము, లేదంటే నార్మల్ కలర్ డిస్ప్లే అవ్వమని ప్రాపర్టీస్ అనేవి ఇందులో రాసామన్నమాట ఈ యాక్టివ్ అనే ప్రాపర్టీ దాంట్లో. ఇక్కడ చూస్తే నార్మల్ టైంలో ఇలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ క్లికింగ్ అనే యాక్షన్ పర్ఫామ్ చేస్తామో ఇలాగా కలర్ చేంజ్ అయ్యి చూపిస్తుంది అనమాట. ఇలాగా ఈ క్లిక్ యాక్షన్ పర్ఫామ్ అవ్వడానికి యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అని మనకి విజువల్ రిప్రజెంటేషన్ తో చూపించడానికి ఈ యాక్టివ్ అనే సూడో క్లాస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విజిటెడ్. సో విజిటెడ్ అన్నది ఏమిటి అంటే మనం ఒక లింక్ ఉంది, మన లింక్ మన HTML ట్యాగ్ లో హైపర్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇలాగ. సో ఈ హైపర్ లింక్ ఒక నెంబర్ ఆఫ్ ఒక 5 కానీ 10 కానీ హైపర్ లింక్స్ ఉన్నాయి అనుకుంటే వాటిలో ఏ హైపర్ లింక్ మనం ఆల్రెడీ విజిట్ చేసేసాము, ఇంకా ఏ హైపర్ లింక్స్ రిమైనింగ్ ఉన్నాయి అని చెక్ చేసుకోవడానికి ఈ విజిటెడ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే
మీరు అసలు హైపర్ లింక్ మీద క్లిక్ చేయలేదనుకోండి, అది నార్మల్ కలర్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు హైపర్ లింక్ అనేది ఆల్రెడీ వ్యూ చేసేసారో అప్పుడు అది ఈ కలర్లోకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం పర్పుల్ పెట్టాము, కావాలి అంటే రెడ్ పెడతాం. Red. ఇప్పుడు ఏమవుతుందంటే బ్లూ కలర్లో ఉన్నది కాస్త రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యి, అది మనం హైపర్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇప్పుడు ఈ హైపర్ లింక్ మీద మనం క్లిక్ చేయలేదు కాబట్టి ఇది బ్లూ కలర్ మనకి ఫ్రెష్ లింక్ కింద డిస్ప్లే అవుతుంది. సో ఎప్పుడైతే నేను ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తానో ఇది సమ్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. మళ్ళీ మనం బ్యాక్ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఇంక ఇలాగా డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఇది మనం ఆల్రెడీ క్లిక్ చేసి వ్యూ చేసేస్తాం ఈ లింక్ని అని చెప్పి. సో ఇలాగా ఈ డీటెయిలింగ్ చూపించడానికి మనకి యూజ్ అయ్యే ప్రాపర్టీయే విజిటెడ్ అనే సూడో క్లాస్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ విత్ ఇన్ అనే ప్రాపర్టీ అన్నమాట. సో ఇక్కడ సేమ్ ఏదైతే ఫోకస్ ఉందో మనకు అది టెక్స్ట్ ఆ ఒక్క ఫీల్డ్ ని హైలైట్ చేస్తూ ఉంటుంది కదా. ఈ ఫోకస్ విత్ ఇన్ అనేది ఆ, మనం లైక్ ఆల్రెడీ ఒకవేళ లైక్ టెక్స్ట్ మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం, మీడియా క్వెరీస్ యూజ్ చేసినప్పుడు స్పీచ్ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి బ్లైండ్ పీపుల్ కోసం. సో వాళ్ళకి ఇది హైలైట్ అయిపోతూ ఆ సాఫ్ట్వేర్ రీడ్ అవ్వడానికి ఈ ఫోకస్ విత్ ఇన్ అనే ప్రాపర్టీ మోస్ట్ యూస్ఫుల్ అన్నమాట. ఎందుకు అంటే అది ఆటోమేటిక్ గా ఆ సాఫ్ట్వేర్ అనేది ఏం ఫీల్డ్స్ యాక్సెస్ చేస్తుందో హైలైట్ చేసుకుంటూ ఉంటుంది కదా. ఆ హైలైట్ చేసుకుంటూ ఇది రీడ్ చేయడానికి ఈ ప్రాపర్టీ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. జస్ట్ సెలెక్ట్ ఇది ఇలా సెలెక్ట్ అవుతుంది అని హైలైట్ చేస్తూ రీడ్ చేయడానికి ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తారు అన్నమాట, ఫోకస్ విత్ ఇన్ అన్నది. సార్ మీ వాయిస్ కొంచెం లో వస్తుంది సార్. నా వాయిస్ లో వస్తుందా? అవును సార్. మన నెట్వర్క్ ఇష్యూ మన ఏమైనా ఉందా? మన మైక్ సింబల్ ఉంది కదా, సిస్టమ్ లో Hmm. మైక్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక యారో మార్క్ వస్తుంది చూడండి, జూమ్ లో ఇక్కడ జూమ్ లో. జూమ్ లో Hmm. యారో మార్క్ పైన క్లిక్ చేస్తే అక్కడ నాయిస్ క్యాన్సిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది చూడండి, ఓ నాయిస్ క్యాన్సిల్ ఎన్హాన్సర్ అని. నాయిస్ వస్తుందా మీకు? లేదు, అది దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. చేశాను. ఆడియో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలా? ఆడియో సెట్టింగ్స్ లోనే మైక్ పైన క్లిక్ చేసిన వెంటనే చిన్న యారో మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మైక్ మీద ఆడియో ఉంది, యూజ్ సెపరేట్ ఆడియో డివైస్. నో సార్, మైక్రోఫోన్ మ్యూట్ అన్మ్యూట్ అని మన మైక్ ఉంది కదా, మీరు ఇప్పుడు క్లాస్ చెప్తుంటే మ్యూట్ అన్మ్యూట్ మైక్ ఉంది కదా అక్కడ. అదే దాని మీద క్లిక్ చేశాను, నాకు ఆడియో అని వచ్చింది. ఇక్కడ టెస్ట్ స్పీకర్ టెస్ట్ మైక్ అని చూపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవల్ అని చెప్పి. నాయిస్ సపరేషన్ ఆటోలోనే ఉంది. ఇదే కదా మీరు మార్చమంటున్నారు? ఎస్ కానీ సార్, అవన్నీ కానీ సెలెక్ట్ అయ్యే ఉన్నాయి. అన్ని సెలెక్ట్ అయ్యి ఉన్నాయి, అయినా కానీ నాయిస్ ఎందుకు అది వాయిస్ ఎందుకు చాలా స్లో వస్తుంది. నేను వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా నాకు అట్లా స్లోగానే వస్తుంది వాయిస్. ఆహా. అవును. అయితే నేను ఏం చేస్తానంటే ఉమ్, ఇప్పుడు ఎలా? ఇప్పుడు గట్టిగా వస్తుంది సార్, మళ్ళీ ఇప్పుడు గట్టిగా వచ్చింది. మేబీ హెడ్సెట్ మైక్ తీసుకోవట్లేదేమో నా వాయిస్ ఇన్పుట్ ని ప్రాపర్ గా. ఓకే ఓకే, టెస్ట్ ఇప్పుడు టెస్ట్ బాగా వస్తుంది సార్. టెస్ట్ మైక్ చేసినప్పుడు బాగానే వినిపించింది మరి నాకు నా వాయిస్ అయితే. ఇప్పుడు ఓకే ఏం ఓకే చేశానంటే నేను ల్యాప్టాప్ మైక్ సెట్ చేశాను. ఓకే, ఇది బాగా వస్తుంది సార్. అది ల్యాప్టాప్ నా వాయిస్ ని క్యాప్చర్ చేస్తుంది. నేను ల్యాప్టాప్ దగ్గరగా పెట్టుకుని కూర్చున్నాను, అందుకని ఇంకా ల్యాప్టాప్ నా వాయిస్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇది బాగానే రీడ్ చేస్తుంది నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు లేకపోతే ఓకే ఒక కదా అయితే? వైర్. ఓకే సార్, లేకపోతే ఒక వైర్ది చూడండి, వైర్ది అయితే ఈజీ కదా అట్లా. పర్వాలేదులేండి వైర్ది. ఓకే సార్. మళ్ళీ ఇప్పుడు మన వైర్ అంటే నేను కొనాలి అది ఎక్కడికో వెళ్ళి. అలా అయితే పర్లేదు సార్, ఇలా ఉమ్. అయితే ఓకే, బాగానే ఉంది. నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ హెడ్సెట్స్ ఉన్నాయి, బాగానే కనెక్ట్ అయ్యాయి. మరి అవి మైక్ ఎందుకు తీసుకోవట్లేదు? సరే ల్యాప్టాప్ మైక్ ఉంది కదా, దీంతో వాడద్దాం. సరే సార్, థ్యాంక్ యూ ఇప్పుడైతే సార్. మీకు క్లారిటీగా ఉంది కదా? ఓకే. క్లారిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోకస్ విత్ ఇన్ ఫోకస్ విత్ ఇన్ ఫోకస్ విత్ ఇన్.
ఫోకస్ సో ఫోకస్ విత్ ఇన్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇది మనం ఇది ఇంకా మొత్తం ఈ బాక్స్ మొత్తాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట మనకి. బాక్స్ మొత్తాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట ఇలాగ. ఇది మోస్ట్లీ స్పీచ్ టెక్స్ట్ స్పీచ్ రికాగ్నైజేషన్ దానికి ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఇది. నెక్స్ట్ ఇంకా సో ఇవి సూడో క్లాసెస్. ఇంకా మనకి చాలా సూడో క్లాసెస్ ఉంటాయి. వీటి మీద మీరు ఇప్పుడు మన ఇది కంప్లీట్ అయిన తర్వాత అవి ఎక్కడ వెతకాలి మీరు ఈ సూడో క్లాసెస్ అన్నవి, ఏవి మీకు ఇంపార్టెంట్స్ అనిపిస్తున్నాయి అనేది మనం చూద్దాం అవి కూడా. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ వేరియబుల్స్ అనమాట. సో వేరియబుల్స్ అంటే మీరు వినే ఉంటారు. మీరు పైథాన్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా జావా, సి++ ఇలాంటివి చూస్తే అక్కడ వేరియబుల్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తాము అంటే సమ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి అండ్ ఆ డేటాని మనకి నచ్చిన టైంలో యూస్ చేసుకోవడానికి అనమాట. అలాగే సిఎస్ఎస్లో కూడా వేరియబుల్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ సిఎస్ఎస్లో వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు వాటికి ప్రాపర్టీ విత్ వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అలాగా ఆ సిఎస్ఎస్ వేరియబుల్ క్రియేట్ చేసి ప్రాపర్టీ విత్ వాల్యూ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అమెజాన్ పే ఓపెన్ చేస్తాను లేదా ఫ్లిప్కార్ట్. ప్రతిసారి అమెజాన్ పే బోర్ కొడుతుంది కదా. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది. ఈ ఫ్లిప్కార్ట్‌లో ప్రతి చోట మనకి ఒకే టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీ రావాలి. అండ్ ఒక మోస్ట్‌లీ ఒకే సైజ్‌లో అన్నీ ఫాలో అవుతూ రావాలి. సో ఇలా రావాలి అంటే మనము లైక్ ఒక కాన్స్టెంట్ వాల్యూ అన్నిటికి అప్లికేబుల్ అయిపోయేలా చేయాలి. లైక్ మనకి ఇక్కడ డిఫరెంట్ పేజెస్ ఉండొచ్చు. ఇది మన మెయిన్ హోమ్ పేజ్. మళ్ళీ మొబైల్ టాబ్లెట్స్‌కి సెపరేట్ పేజ్ ఉండొచ్చు. అది ఇక్కడికి మనకి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఫాంట్ స్టైలింగ్ అనేది డిఫరెంట్‌గా రావాలి కొంచెం. అండ్ మోస్ట్‌లీ మెయిన్ మెనూస్ అయితే సేమ్ సైజ్‌లో రావాలి. అండ్ మళ్ళీ మనము వేరే సెక్షన్‌కి నావిగేట్ అయితే అక్కడి నుంచి వేరే ఫాంట్ అనేది అప్లికేబుల్ అవ్వాలి. సో ఇలాగా వీటన్నిటికి ప్రతిసారి మీరు సిఎస్ఎస్‌లో ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటూ ప్రతి బాక్స్ బై బాక్స్ చేసుకోలేరు. అక్కడ ప్రాపర్టీ రాసి, దానికి వాల్యూ రాసి ఇదంతా చేయలేమనమాట. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక మెయిన్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసేసి అందులో ఏవైతే ప్రతిసారి మనం ఎక్కువ యూజ్ చేస్తామో ప్రాపర్టీస్‌ని వాటికి రూట్ వాల్యూస్ కింద ఈ వేరియబుల్స్ యూజ్ చేసి డేటా ప్రొవైడ్ చేసేస్తామనమాట. సో ఎప్పుడు మీకు ఆ పర్టిక్యులర్ ఫాంట్ వాల్యూని లేదా ఆ పర్టిక్యులర్ కలర్ ప్రాపర్టీని అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్‌గా మీరు ఆ వేరియబుల్ నేమ్‌తో ఆ ప్రాపర్టీని ఇచ్చేయొచ్చనమాట. సో దానికి ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇప్పుడు ఎలా అన్నది. సో హైడ్ ది కంట్రోల్స్. ఇది వేరియబుల్స్‌ని క్రియేట్ చేయడం అనమాట. ఇందులో మీరు వేరియబుల్స్‌ని క్రియేట్ చేయాలి అంటే మీకు ఫస్ట్ మీరు ఈ హాష్ రూట్ అని చెప్పి ఇది ప్రొవైడ్ చేయాలి. ఇది సూడో క్లాస్ కాదు. అలానే సూడో సెలెక్టర్ కూడా కాదు. సూడో ఎలిమెంట్ టైప్‌లోది కూడా కాదు. జస్ట్ ఏంటంటే ఇదొక క్లాస్ లాంటిదనమాట. అంటే మెయిన్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసినట్టు. డైరెక్ట్‌గా హెచ్‌టీఎంఎల్ అని మెన్షన్ చేయకుండా రూట్ డైరెక్టరీ ఏదైతే ప్రతి వెబ్ అప్లికేషన్‌కి బై డిఫాల్ట్ ఒక రూట్ డైరెక్టరీ ఫార్మ్ అయిపోతుంది. డాట్ డాట్ ఫోల్డర్స్ ఎలా అయితే మనకు క్రియేట్ అయ్యి కాన్ఫిగరేషన్ ఫైల్స్ యొక్క డేటా అనేది స్టోర్ అవుతుందో అలాగే రూట్ డైరెక్టరీ వాల్యూస్ కూడా క్రియేట్ అయిపోతాయన్నమాట. లాగ్ వాల్యూస్‌ని వాటిని స్టోర్ చేసుకోవడానికి. సో అలాగా ఈ రూట్ డైరెక్టరీలో మనం ఈ వేరియబుల్స్ అన్నది క్రియేట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పి దీన్ని ఎలిమెంట్ కింద కాలన్ రూట్ అని చెప్పి ప్రొవైడ్ చేసి ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇది మన ఇష్టం. మనం ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు ఇక్కడ. నేను ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని చెప్పి లైట్ బ్లూ ఇచ్చేసాను. టెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఎన్ని రకాలుగా క్రియేట్ చేసినా సరే బాడీ మొత్తానికి ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి. బాడీలో ఉన్న టెక్స్ట్ మొత్తానికి ఈ టెక్స్ట్ కలర్ అప్లై అవ్వాలి అని చెప్పి చెప్పాననమాట. అండ్ ఇంకొక కలర్ కూడా యాడ్ చేద్దాం మనం కావాలి అంటే. డివ్ కలర్ డివ్ టెక్స్ట్ కలర్ డివ్ కలర్ యాడ్ చేద్దాం.
కలర్ ఇలాగా మీరు వేరియబుల్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు ముందు డబుల్ హైఫన్ ప్రొవైడ్ చేయాలి. 2 హైఫన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట వేరియబుల్ నేమ్ ముందు. ఆ తర్వాత మీకు నచ్చిన వేరియబుల్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఆ వేరియబుల్‌కి ఏం వాల్యూస్ అసైన్ చేయాలి, ఏం ప్రాపర్టీస్ అసైన్ చేయాలని చెప్పి రాసుకుంటారనమాట. సో, ఇక్కడ హ్మ్. కలర్ ఏం ఇద్దాం? డివ్‌కి గ్రీన్ ఇస్తాం. గ్రీన్. డివ్ టెక్స్ట్ కలర్. సో, ఇప్పుడు ఇక్కడ మనం కాల్ చేసుకోవచ్చు. డివ్‌కి మనం ఏ నేమ్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్‌గా డివ్ అని చెప్పి రాసుకొని ట్యాగ్ ఎలిమెంట్ దీనికి ఇక్కడ ప్రొవైడ్ చేసి హ్మ్. సరే. డివ్ క్లాస్ ఈక్వల్ టు బాక్స్ డాట్ బాక్స్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ సేమ్. కంట్రోల్-C కంట్రోల్-V. ఇక్కడ డివ్ కలర్ కాబట్టి ఈ ఈ మీరు ఏ వేరియబుల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ వేరియబుల్ నేమ్స్ క్రియేట్ చేసేసారో బానే ఉంది. బట్ ఈ వేరియబుల్స్‌ని మన సీఎస్ఎస్ ఫంక్షనాలిటీస్‌లోకి కాల్ చేసుకోవాలంటే మీరక్కడ యూజ్ చేయాల్సింది ఈ వేర్ ఫంక్షన్ అనమాట. వేర్ అనే ఫంక్షన్ రాసుకొని బ్రాకెట్స్ ఓపెన్ చేసి మీ వేరియబుల్ నేమ్ వీటికి పారామీటర్ కింద ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేసినప్పుడు ఈ వేర్ ఫంక్షన్స్ అన్నవి వీటిలో ఏదైతే డేటా స్టోర్ అయ్యిందో వాటిని కాల్ చేసి మనకి డైరెక్ట్‌గా ఈ ప్రాపర్టీస్‌కి ఆ వాల్యూస్‌ని అప్లై చేస్తాయన్నమాట. సో, నేనిప్పుడు ఇక్కడ ఈ వేర్ కలర్‌లో డివ్ కలర్ అండ్ డివ్ టెక్స్ట్ కలర్ అప్లై చేస్తాను. చూడండి. ఇలాగా అప్లై అయింది. దీనికి ఎందుకు రాలేదు? మెయిన్‌గా మార్చాం కదా! టెక్స్ట్ కలర్ ఏం పెట్టారు? ఓకే. సారీ. ఇది గ్రీన్ డివ్ బాక్స్‌లో యెల్లో కలర్ అన్నది ప్రొవైడ్ చేయబడింది. సో, ఇలాగా నేను ఒకవేళ 5 ఆర్ 6 హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ ప్రొవైడ్ చేశాననుకోండి. ప్రతిసారి నేను సింపుల్‌గా కలర్ అని చెప్పి ఏదైతే రూట్ ఎలిమెంట్‌లో డిఫైన్ చేసుకున్నానో ఈ వేరియబుల్స్‌ని వేర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని కాల్ చేసుకొని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే కాన్స్టెంట్ వాల్యూస్‌ని మాటికి మనం టైపింగ్ చేసి ప్రొవైడ్ చేయక్కర్లేకుండా సింపుల్‌గా వాటి వేరియబుల్స్ నేమ్‌తో డిఫైన్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. ఇది సీఎస్ఎస్ వేరియబుల్స్. నెక్స్ట్ వచ్చేసి సీఎస్ఎస్ ట్రాన్సిషన్ ఇంకా యానిమేషన్స్ అనమాట. సో, మనం సీఎస్ఎస్ స్టైలింగ్ యూజ్ చేసుకొని వితౌట్ జావాస్క్రిప్ట్ చిన్న ట్రాన్సిషన్స్ గాని, యానిమేషన్స్ గాని చేయొచ్చనమాట. మనకి ఒకవేళ బాగా డైనమిక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి అంటే కంపల్సరీ వాటికి జావాస్క్రిప్ట్ అనేది అప్లికేబుల్ చేస్తాము. బట్ లైక్ చిన్న మూవ్‌మెంట్స్ అంటే
రొటేట్ అవ్వడం కానీ, లేదు అంటే చేంజ్ ఒక కలర్ నుంచి ఇంకో కలర్‌కి చేంజ్ అవ్వడం గానీ, సో, ఇలాంటివి చేయాలి అంటే మనం ఈ ట్రాన్సిషన్ లేదా యానిమేషన్స్ అనే ప్రాపర్టీస్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ ట్రాన్సిషన్‌లో మనం మెయిన్‌గా యూజ్ చేసుకునేదేంటంటే ట్రాన్సిషన్ యొక్క ప్రాపర్టీ. అసలు ఏం అప్లై అవ్వాలి అన్నది. ట్రాన్సిషన్ యొక్క డ్యూరేషన్ అది ఎంతసేపు ఉండాలి అని. ఆ ట్రాన్సిషన్ ఎంత సేపట్లో కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. అది స్లోగా అవ్వాలా? స్పీడ్‌గా అయిపోవాలా? అని చెప్పి. అండ్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్స్‌లో ఈజ్ ఉంటుంది, లీనియర్ ఉంటుంది, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఈజ్ ఇన్, అవుట్. ఇవి డిఫరెంట్ టైమ్ వేరియేషన్స్ అనమాట. మనం ఎలాగా ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అన్నది. అండ్ డిలే, ట్రాన్సిషన్ డిలే. ట్రాన్సిషన్ డిలే అంటే ఎంతసేపు డిలే అవ్వాలి అది అని చెప్పి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామంట. ఇవి మెయిన్ ప్రాపర్టీస్ ఈ ట్రాన్సిషన్స్‌కి. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. సో, ఇక్కడ మీరు చూస్తే నేనొక బాక్స్ అనేది క్రియేట్ చేశాను. నేను హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాము. ఆ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఒక డివ్ ట్యాగ్‌ని క్రియేట్ చేశాను బాక్స్ అన్న నేమ్‌తో. అండ్ ఈ బాక్స్‌కి మనం ఇప్పుడు ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం అనమాట. ట్రాన్సిషన్ ప్రాపర్టీస్. ఫస్ట్ వచ్చేసి ఈ బాడీ ఏదైతే డివ్ ట్యాగ్ ఉందో అది ఫ్లెక్సిబుల్‌గా మనకి మూవ్ అవ్వాలి అని చెప్పి డిస్‌ప్లే ఫ్లెక్స్ పెట్టేసాం. దాంట్లో ఉన్న కంటెంట్స్ కానివ్వండి, ఐటెమ్స్ గాని అన్నీ సెంటర్‌లోకి ఉండేలాగా సెట్ చేశాము. అండ్ సెట్ చేసిన తర్వాత దీని యొక్క హైట్ అన్నది మొత్తం 100 వ్యూ హైట్. బాడీ మొత్తానికి ఈ ప్రతి డివైస్ ఎందులో అయితే ఓపెన్ అవుతుందో అక్కడ 100% వ్యూ హైట్ అనేది అప్లికేబుల్ అయిపోవాలని చెప్పి ప్రొవైడ్ చేశాము. అండ్ జనరల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ ఉండాలని చెప్పి ఇచ్చాము. అండ్ మార్జిన్ వచ్చేసి 0 పెట్టాము. ఫాంట్ ఫ్యామిలీ అనేది ఏరియల్ ఫాలో అవ్వాలని చెప్పి పెట్టాము. ఇప్పుడు బాక్స్ అన్నది ఈ మొత్తం వెబ్‌సైట్ పేజ్‌లో 200 పిక్సెల్స్ ఆక్యుపై చేయాలి. దాని యొక్క విడ్త్ అండ్ హైట్ కంప్లీట్‌గా ఒక స్క్వేర్ క్రియేట్ చేయాలి 200 పిక్సెల్ కింద. చేసిన తర్వాత దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ జనరల్‌గా బ్లూ ఉండాలి. అందులో టెక్స్ట్ అనేది వైట్‌లో డిస్‌ప్లే అవ్వాలి. అండ్ ఇప్పుడు ఈ బాక్స్‌ని ఫ్లెక్స్ చేస్తున్నాం అన్నమాట మూవింగ్ చేయడానికి. అండ్ ఇందులో సేమ్ జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటెమ్స్ అన్నీ సెంటర్‌లోకి వచ్చేలాగా సెట్ చేశాము. చేసిన తర్వాత దాని యొక్క ఫాంట్ సైజ్ ఇంకా బోర్డర్ రేడియస్ అనేది ప్రొవైడ్ చేశామనమాట ఆ బాక్స్‌కి. అది ఎడ్జెస్ అనేది షార్ప్‌గా ఉండకుండా కర్వ్ అయ్యేలాగా స్క్వేర్‌కి సెట్ చేశాం. చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ట్రాన్సిషన్ వాడామనమాట. ఇది ట్రాన్సిషన్ డిలే. ఎంత సేపట్లో ట్రాన్సిషన్ అనేది అవ్వాలి అని చెప్పి. అంతా మొత్తం కంప్లీట్‌గా అవ్వాలి అంటే ఆల్ అని పెడతాము. లేదు అంటే మనకి కావాల్సిన ప్రాపర్టీస్ ఇంకా కొన్నుంటాయి. ఇలా నన్ అని చెప్పుంటుంది. ఇవి ఇంకా ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. జనరల్‌గా మోస్ట్‌లీ ఆల్‌కే యూజ్ చేస్తాము. అంటే అంతా అప్లికేబుల్ అవ్వాలి ఈ టైము. అండ్ ఈజ్ అవ్వాలని చెప్పి చెప్పామనమాట. 0.5 సెకండ్స్‌లో కంప్లీట్ అవ్వాలి మొత్తం అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ హోవర్‌కి రాస్తున్నాం. ఈ బాక్స్ మీద హోవర్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ మల్టిపుల్ చూడండి. ఒకటి సూడో క్లాస్ యాడ్ అయింది ఈ ట్రాన్సిషన్‌కి. హ్మ్. అండ్ ఈ ట్రాన్సిషన్‌లో ఇలా హోవర్ చేసినప్పుడు ఈ ట్రాన్సిషన్ అనేది యాక్టివ్ అవ్వాలని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. సో, ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ హోవర్ అవ్వగానే చేంజ్ అవ్వాలి రెడ్ కలర్‌లోకి. విడ్త్ అన్నది పెరగాలి 300 పిక్సెల్‌కి. హైట్ కూడా 300 పిక్సెల్‌కి పెరగాలి. అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అనమాట. అది ఏం చేస్తున్నామంటే అది ట్రాన్సిషన్ అవుతున్నట్టు మనకి ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ స్క్వేర్ అన్నది 360 డిగ్రీస్ రౌండ్ తిరుగుతున్నట్టు చూపిస్తాం అనమాట. అండ్ బోర్డర్ రేడియస్‌ని తగ్గించేస్తున్నాం 50%కి. మీరు కొత్తగా ఒక సర్కిల్ తీసుకురావట్లేదు. ఏం చేస్తున్నారంటే బోర్డర్ రేడియస్‌ని ఇంక్రీజ్ చేస్తున్నారనమాట. అండ్ ఈ ట్రాన్స్‌ఫార్మ్ యూజ్ చేసుకొని మనం ఆహ్, రొటేట్ చేయొచ్చు. అలా రొటేట్ చేయడము అంటే అదే స్క్వేర్‌ని ఒక పాయింట్ కింద రొటేట్ చేయొచ్చనమాట. సో, వన్స్ అదయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఇదిగోండి. ఇది స్క్వేర్. ఈ రౌండ్ ఎడ్జెస్ ఇలాగొచ్చాయి. ఇప్పుడు నేను దీని మీదకి హోవర్ చేయగానే ఇది రౌండ్ అయ్యి మొత్తం 50% అయింది. అదే నేనిక్కడ ఇప్పుడు తీసేసాననుకోండి ఈ ప్రాపర్టీని 50% నుంచి 25% పెట్టాననుకోండి తగ్గిపోతుంది. ఉన్నది స్క్వేరే. కానీ ఆ స్క్వేర్ అన్నది మనం ఏ షేప్‌లో రావాలి అన్నది డిఫైన్ చేసుకోవడానికి ఇది సూటబుల్ అవుతుందన్నమాట. చూసారా? అంతే. సో, ఇలాగా ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ మనం అంటే ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్‌లోకి మారుతున్నట్టు ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి చిన్న చిన్న ఎలిమెంట్స్‌ని ఈ ఈ ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని చేయొచ్చనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం
ఈ టైమింగ్ యూస్ చేసుకుంటున్నాం. ఆ టైమింగ్ యూస్ చేసుకొని ఆ ప్రాపర్టీస్ని అవి రొటేట్ అవుతున్న టైము ఫిక్స్డ్గా సెట్ చేసి అది రొటేట్ అవుతున్నట్టు మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట అక్కడ విజువల్ అపీరెన్స్ని. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ యానిమేషన్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ యానిమేషన్స్ అనమాట. ఈ సిఎస్ఎస్ యానిమేషన్స్లో మనం మెయిన్గా యూస్ చేసే సింటాక్స్ ఏంటి అంటే కీ ఫ్రేమ్స్ అని చెప్పి ఆ ట్రాన్సిషన్స్కి ఈ కీ ఫ్రేమ్స్ని అప్లై చేస్తాం అనమాట. కీ ఫ్రేమ్స్లో మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ వాటి ఆ నేమ్, యానిమేషన్ యొక్క నేమ్ కానివ్వండి, దాని యొక్క డ్యూరేషన్ ఎంతసేపు ఉండాలి, టైమింగ్ ఫంక్షన్స్ ఏం వాడుతున్నాం, అది ఎంతసేపు డిలే అవ్వాలి, అండ్ ఇలాగ వీటిని హైలైట్ చేస్తాను. కంట్రోల్ పి. దాని యొక్క ఫంక్షన్ ఏంటి అండ్ అది ఎంతసేపట్లో డిలే అవ్వాలి, అండ్ దాని యొక్క ఇటరేషన్ కౌంట్. అంటే ఒకవేళ మనం ఏమన్నా మూమెంట్స్లో పెడుతుంటే అది ఎంతసేపట్లో మూవ్ అవ్వాలి, అండ్ దాని యొక్క డైరెక్షన్ ఏంటి, ఏ డైరెక్షన్లో అది మూవ్ అవ్వాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలా, రైట్కి మూవ్ అవ్వాలా, అది ఏ మోడ్లో ఉండాలి, అండ్ దాని యొక్క స్టేట్ ఏంటి, అది పాజ్ అయిపోయినట్టు చూపించాలా లేదా రన్ అవుతున్నట్టు చూపించాలా, ఇవన్నీ మనం ఈ సిఎస్ఎస్ యానిమేషన్స్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ సిఎస్ఎస్ యానిమేషన్ అనేది ఎటువంటి ప్రాపర్టీస్కి వాడతారు అంటే మోస్ట్లీ లైక్ పేజ్ లోడ్ అవుతున్నట్టు కానీ, లేదు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నట్టు మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించడానికి, అంటే లోడ్ అవుతున్నట్టు అలాగా వాటికి యూస్ చేస్తాం అనమాట. ఇది సో ఇక్కడ మీరు చూస్తే ఈ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసాము. బాడీకి ఏమో సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేసాము. ఇక్కడ స్పిన్నర్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేసామనమాట. క్లాస్ డివ్ ట్యాగ్‌లో స్పిన్నర్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని దీని యొక్క పొజిషన్ అన్నది అబ్సల్యూట్ ఉండాలి. అండ్ మార్జిన్ అన్నది 150 పిక్సెల్‌కి టాప్‌లో ఉండాలి. దాని యొక్క మార్జిన్ టాప్ అని చెప్పి చూపించాను. అంటే ఇది సెంటర్ చేస్తుందనమాట. మనం ఇలా మార్జిన్ టాప్ పెట్టుకున్నామంటే. పైనంతా స్పేస్ ప్రొవైడ్ చేసేసి ఇక్కడి నుంచి ఇలాగే 150 పిక్సెల్‌కి రిమైనింగ్ ఏదైతే ఉందో అక్కడ ప్రొవైడ్ చేస్తుందనమాట. అండ్ దీనికి లోడింగ్ అనే కంటెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేసామనమాట. అండ్ ఆ తర్వాత ఈ స్టైల్ ట్యాగ్ ఎలిమెంట్‌లో ఇక్కడ యానిమేషన్ అనేది పెట్టాము. దీని యొక్క విడ్త్, హైట్ ప్రొవైడ్ చేసాము. అది ఎంత బోర్డర్‌తో ఉండాలి, దాని యొక్క రేడియస్ ఎంత ఉండాలి ఏంటి అన్నది రౌండ్ కింద. అండ్ యానిమేషన్ స్పిన్ అన్నది ఇక్కడ యానిమేషన్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేస్తాము. అది ఎలా అవ్వాలి, స్పిన్ అవ్వాలా, ఇంకేం అవ్వాలి, దాని యొక్క యానిమేషన్ ఏం అప్లికేబుల్ అవ్వాలి, మనకి ఇలాగా డిఫరెంట్ ఉంటాయి. అంటే చేంజ్ అవ్వాలా, రివర్స్‌లో చేంజ్ అవ్వాలా, బ్యాక్‌వర్డ్స్‌కి మూవ్ అవ్వాలా, లేదా ముందుకు మూవ్ అవ్వాలా, తిరుగుతున్నట్టే ఉండాలా, ఏది అక్కర్లేదా, ఇలాంటి డిఫరెంట్‌వి ప్రొవైడ్ చేసుకోవడానికి మనకి ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ స్పిన్ అవ్వాలని చెప్పి పెట్టాము మనము. అండ్ యానిమేషన్ అది ప్రొవైడ్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్స్‌లోంచి ఈ స్పిన్ అన్నదాన్ని తెచ్చుకొని 0% స్టేజ్‌లో ఉన్నప్పుడు రొటేట్ 0 డిగ్రీస్ అవ్వాలి అని చెప్పి దానికి ప్రాపర్టీ రాసాము. అండ్ 100% స్టేజ్‌లో ఉన్నప్పుడు వాల్యూ డిఫైన్ చేసుకుంటాం అనమాట వీటిలో. ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకి ఎలా డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పి. 100%కి వచ్చినప్పుడు 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలని చెప్పి ప్రొవైడ్ చేసామనమాట. ఇదనే కాదు మనం కీ ఫ్రేమ్స్‌లో డిఫరెంట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వన్స్ ఇప్పుడు మనం ఈ కోడ్‌ని రన్ చేస్తే ఇలా ఇది సిఎస్ఎస్‌తో డిఫైన్ చేసిందనమాట. మనకి ఇలా డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. వీటి మధ్యలో 150 పిక్సెల్ అని చెప్పి ఈ సర్కిల్‌లో ఇది ఇలాగా రొటేట్ అవుతూనే, ఎందుకంటే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేసాం టైమింగ్ అన్నది. ఈ టైమింగ్‌లో ఏదైతే ఇది ఉందో ఇది ఈ సర్కిల్‌లో రన్ అవుతూ ఉండాలని చెప్పి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామనమాట. లీనియర్ ఇన్ఫినిటీగా ఇంకా అది ఇలా తిరుగుతూనే ఉంటుందనమాట. ఒకవేళ దీనికి మనం ఏ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్‌కో ప్రొవైడ్ చేస్తే 0%కి 100%కి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ స్టేజెస్‌లో అప్పుడు అది స్టాప్ అవ్వడము, అక్కడి నుంచి ఇది రీడైరెక్ట్ అవ్వడము అయ్యేలాగా డిజైన్ చేస్తామనమాట. సో ఇది యానిమేషన్ ఇన్ సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా ఇందులో చాలా ఫంక్షన్స్ ఉంటాయి మనకి. లైక్ చూసుకోవాలే గానీ మనం డిఫరెంట్ యానిమేషన్స్‌ని జస్ట్ వితౌట్ జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్ అండ్ ఈ ట్రాన్సిషన్స్, సిఎస్ఎస్ ట్రాన్స్లేషన్ ఇంకా యానిమేషన్ ఒక్కటే వాడి
మనం ప్రొవైడ్ చేసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇది సో ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే ఎండిఎన్ డాక్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఇలా వస్తుందన్నమాట. ఎండిఎన్ వెబ్ డాక్స్ అని చెప్పి ఇందులో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని ఉంటుంది. సో దీంట్లో సూడో క్లాస్ అని సెర్చ్ చేస్తే సూడో క్లాస్ ఇంకా సూడో ఎలిమెంట్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడే ఉంటుంది యానిమేషన్స్కి సంబంధించింది అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్స్, ట్రాన్స్లేషన్ ఫంక్షన్స్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సింపుల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ విత్ దీస్ ఎలిమెంట్స్, సిఎస్ఎస్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయండి. అది ఎలాగైనా ఉండొచ్చు. ఒక యానిమేషన్ క్రియేట్ చేయండి, లైక్ బాల్ కింద పడుతున్నట్టు, లేదు అంటే ఎవరన్నా ఒక చైర్ పుష్ చేస్తున్నట్టు, లేదా కార్ అలా మూవ్ అవుతున్నట్టు. సో మీరు ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఈ సూడో ఎలిమెంట్స్ని కానివ్వండి, ఈ ట్రాన్స్ఫార్మ్ని, ట్రాన్సిషన్ని, వీటిని యూజ్ చేసుకుంటూ ఈ డాక్స్లో ఉంటాయి మీకు. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి ట్రాన్స్ఫార్మ్ మీద, ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి మీకు ఎలా అవుతుంది, అవి మీరు అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అని చెప్పి. సో వీటిని బేస్ చేసుకుని మీరు మీ ఓన్గా ఒక సిఎస్ఎస్ యానిమేషన్ వెబ్సైట్ని కానీ క్రియేట్ చేయండి. అది మీ నేమ్తో అయినా ఉండొచ్చు, లేదు అంటే కనుక ఏదైనా మీ పోర్ట్ఫోలియో మీదే మీరు ఓన్గా ఏదైనా డిజైన్ చేసి అంటే నాకు చూపించవచ్చు అనమాట. సో నేను మీకు ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఇది. ఈ ఎండిఎన్ డాక్స్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. మీరు ఓన్గా ఒక కొత్త హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి ఈ ప్రాపర్టీస్ అవి అప్లై చేస్తాం. సో ఇక్కడతో మనకి మెయిన్గా సిఎస్ఎస్లో తెలుసుకోవాల్సిన ప్రాపర్టీస్ అవి కంప్లీట్ అయినాయి. ఇంకా మీకు రిమైనింగ్ ఏమైనా మీరు ఓన్గా ఒక కొత్త ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవాలంటే వాటి గురించి ఈ ఎండిఎన్ వెబ్ డాక్స్లో సెర్చ్ చేసుకుని చూడొచ్చు అనమాట. కొత్త కొత్త ఎలిమెంట్స్ గురించి ఏవైతే లేటెస్ట్గా సిఎస్ఎస్లో ప్రొవైడ్ చేస్తున్నారో, కొత్తగా డెవలప్ చేస్తున్నారో అవన్నీ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో మండే నుంచి మనం బూట్ స్ట్రాప్ అనేది చెక్ చేద్దాము. బట్ ఇప్పుడు మీరు నాకు ఈ సార్ టాస్క్ కంప్లీట్ చేసి చెప్పండి. సార్ గ్రిడ్ లేఅవుట్స్ గురించి చెప్తా అన్నారు కదా సార్, అది చెప్పలేదు. చెప్పాను గ్రిడ్ లేఅవుట్స్ నేను అయిందిగా, నేను లేదు సార్, చూపించాను. గ్రిడ్ లేఅవుట్ ఉమ్, నేను చెప్పాను. నేను లాస్ట్ టైం అడిగితే మీరు అది గ్రిడ్ లేఅవుట్స్ లో వస్తుంది అని చెప్పన్నారు సార్. ఇదే కదా గ్రిడ్ లేఅవుట్, నేను చెప్పాను కదా ఇదే గ్రిడ్ అదే సార్, లేఅవుట్. నేను మీరు మల్టిపుల్ బాక్సెస్ కాలం వైజ్ అండ్ రో వైజ్ చేసుకోవాలంటే అది గ్రిడ్ లేఅవుట్ లో వస్తుంది చెప్తానని చెప్పి అన్నారు సార్. ఇది నిన్నే చెప్పా. అది నిన్నంటే మొన్న నేను లేదు కదా క్లాస్ మొన్నే చెప్పాను ఇది గ్రిడ్ లేఅవుట్ గురించి. అప్పుడే ఈ పొజిషనింగ్ ఎలిమెంట్స్ కూడా చెప్పాను. ఈ పొజిషనింగ్ ఎలిమెంట్స్ అన్నవి ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నది. గ్రిడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఫ్లెక్స్ బాక్స్ యూస్ చేసి నువ్వు ఒక బాక్స్ క్రియేట్ చేస్తున్నావు. ఇది గ్రిడ్ అనేటప్పటికి మల్టిపుల్ బాక్సెస్ క్రియేట్ చేసుకుని వాటికి సేమ్ ప్రాపర్టీ అప్లై చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. డిస్ప్లే ఫ్లెక్స్కి బదులు డిస్ప్లే గ్రిడ్ అని రాసుకుంటాం. సో అలా రాసుకోవడం వల్ల డివ్ కంటైనర్లో ఎన్ని ఐటమ్స్ అయితే నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావో అన్ని సెపరేట్ బాక్సెస్ కింద ఒక టేబులర్ కాలం కింద క్రియేట్ అవుతుంది. వాటి మధ్య మనం స్పేసింగ్ కానీ మార్జిన్ ప్యాడింగ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇందులో. ఇవి ఎగ్జాంపుల్స్ అని చూపించాను. మొన్నటి వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థం కాలేదు అంటే అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇప్పుడు మాత్రం ఇది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఈ ట్రాన్సిషన్స్, ఈ ట్రాన్స్ఫార్మ్, సూడో క్లాసెస్ మెయిన్ మనకి. ఎందుకంటే బూట్ స్ట్రాప్ చూస్తాం కదా, బూట్ స్ట్రాప్ చూసినప్పుడు వాటిలో ఇంకా వీటి యొక్క అడ్వాన్స్ ప్రాపర్టీస్ లాంటివి ఉంటాయన్నమాట. వీటిలో కూడా మీరు చాలా ప్రాపర్టీస్ ఏం గుర్తుపెట్టుకోకలేదు. మీకు మెయిన్గా ఏం అవసరం అంటే మీకు తెలియాలి ఏది మనం యూజ్ చేసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ అన్నది ఎలా యూజ్ చేస్తున్నాం ఇందులో అని మనకి తెలియడానికి అనమాట. సో ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మీ ఓన్